నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఏంటంటే 7 నంబర్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ 7 నంబర్ మీ మంత్ కానీ 7 నంబర్ మీ ఇయర్లో ఎక్కడొచ్చినా సరే మీరు ముఖ్యంగా మోక్షకారకులు అని చెప్పుకుంటాం. ఈ మోక్షకారకులు ఎలా ఉంటారు? నేను నెక్స్ట్ ఒక వీడియో మీకు చేస్తాను. మన దేవతలు, నాయకులు ఎలాంటి అంటే వాళ్ళు మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీతో లేకుండా ఒంటరితనం చేస్తుంది. ఒకవేళ ఈ వ్యక్తులు ఫ్యామిలీతో ఉంటే వాళ్ళని ఎదిగే వారిని ఒక నష్టాల బాటలోకి తీసుకెళ్ళి ఇబ్బందులు పెడుతుంది. ఇది దేశం పట్ల అంకిత భావంతో ఒక పవర్ఫుల్ ఎనర్జీతో 7 నంబర్ ఉంటే ఉంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా చేసినప్పుడు మ్యారేజ్ డేటు హెల్త్ ప్రాబ్లమ్స్ని, బిజినెస్ లాసుల్ని, ఎప్పుడు ఎలాంటి యాక్సిడెంట్లు అవుతాయో, ఎలాంటి రోగాల బాధలు వస్తాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో, ముఖ్యంగా వాళ్ళ లైఫ్లో డే 1 నుంచే డేంజరస్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. పెళ్లి డేట్లోకి వెళ్తే వీళ్ళంతా మంచివారు ఉండరు, వీళ్ళంతా పవర్ఫుల్ వ్యక్తులు ఉండరు. కానీ ఈ మోక్షకారకులకి భార్య కానీ జంటతో సంబంధం లేనన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంటారు. కొన్ని కోట్ల మంది, వందల మందిని వీళ్ళు ఏదో రకంగా రక్షిస్తూ ఉంటారు. అది ఏ విధంగా కావచ్చు. అది వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఎన్నో వందల మంది, వేల మంది ఉంటుండొచ్చు. కానీ మీరు 7లో ఉంటే, మీకు ఎటువంటి దిక్కుదోచని పరిస్థితిలో మీరుంటే, మీ యొక్క మ్యారేజ్ డేట్ కూడా 7 కానీ, డెస్టినీ కానీ 7 డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎలా ఉంటే అలాంటి ఎనర్జీస్ని ఇస్తుంది ఈ 7. మీరు ఎలక్షన్లలో ఎదగాల, జాబ్లో మంచి రాణించాలా, బిజినెస్లో మంచిగా రాణించాలా, ఎలాగా ఉండాలి, మీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ 7 అనేది కేతువు నంబర్, మోక్షకారకుడు, అందరికీ మోక్షాన్ని ఇచ్చేవైనా, అందరినీ మంచి పవర్లోకి తీసుకెళ్ళటైనా, చాలా ఎనర్జీస్ ఇచ్చేటైనా, మీ అందరికి కూడా మీరు కూడా ఎలా ఏ రూటులో వెళ్తే బాగుంటుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒక నిజాయితీతో, ఒక నిబద్ధతతో ఉండే ఈ వ్యక్తులు క్లియర్గా చెప్తాను. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరికీ డబ్బు కావాలి, అలాగే ఒక మంచి పవర్ కావాలి అంటే మన చేతుల్లోనే ఒక మంచి అఫర్మేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లైఫ్లో నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ ఒక నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలని మనందరం కూడా చేసుకుంటే చాలా మంచి పవర్ఫుల్ అఫర్మేషన్. విషయంలోకి వెళ్తే 7 నంబర్ మోక్షకారకుడు కాబట్టి ఎప్పుడైతే భార్యతో కావచ్చు, ఒక ఆడ మనిషితో, అది ఎలాగైనా కావచ్చు, ఒక సెక్సువల్ రిలేషన్షిప్ మీకు ఉంటే కనుక, మీ మ్యారేజ్లో అయినా సరే, మీ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చినా సరే, మిమ్మల్ని ఎదిగే టైంలో ఎదగనివ్వకుండా పడేస్తుంది. మీరు గమనించుకోండి. నేను మన దేవతల గురించి,
మన నాయకుల గురించి ఒక వీడియో చేస్తాను. ఈ 7 నంబర్లు ఎవరెవరుతున్నాయో ఒకసారి వెతుకుతాను, చూడండి ఆ వీడియో. వాళ్ళ లైఫ్ ఎలా ఉందో, వాళ్ళు మనకు ఎలాంటి మోక్షాన్ని ఇచ్చారో, దేశానికి ఎలా ఉపయోగపడారో, దేశానికి ఎలాంటి వ్యక్తులు ఎలాంటి ప్రాణాలు ఇచ్చారో, దేశానికి ఎట్లా చేశారో. ఇక్కడ డబ్బు కాదు సమస్య. నేను డబ్బు గురించి చెప్పట్లేదు. డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. నాకు తెలియనంత వరకు చాలా ఇబ్బందులు పడ్డాను డబ్బు కోసం. చాలా ఈజీగా వస్తుంది డబ్బు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యంగా ఉండండి. ఏమీ కాదు, అన్నీ సెట్ అయిపోతాయి. నేను బిజినెస్లో లాస్ అయ్యాను, నాకు తెలియదు ఎలా లాస్ అయ్యానో, ఎంతమంది వచ్చారో, ఎలా చేశారో. ఒకటి స్పెషల్ ఇంటర్వ్యూ నేను పుట్టినప్పటి నుంచి నాకు ఎలా ఉందో ఇప్పుడు ఉందో ఒకటి స్పెషల్ ఇంటర్వ్యూ ఒకసారి ఇస్తాను నేను, మీరు చూడండి. అలాగే బిజినెస్ని లాస్ అయిపోయాం. తెలియకుండా మనల్ని ఎవరైతే మనం నమ్ముతామో వాళ్ళే నిన్ను మోసం చేస్తారు, అప్పుల పాలు చేస్తారు. అప్పులు ఇప్పటికి కూడా తీర్చుకోలేక కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నాను. ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు ఆ వ్యక్తికి నీకు కరెక్ట్ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా లేవా, నువ్వు ఏ డేట్లో పుట్టావు, లేకపోతే ఏ డేట్లో మ్యారేజ్ చేసుకున్నావు, నీ పేరేంటి, ఇవన్నీ చూసుకొని ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు నష్టపోతావా లేదంటే లాభపడతావా. మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇదే 7 నంబర్కి తీసుకుంటే గనక 17 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నారు. ఆయన ఎలా ఎదుగుతున్నారు? భార్యతో ఉన్నారా? సంసారం ఉందా? లేదు. కాబట్టి ఆయన ఒక దేవుడిలాగా, మన భారతదేశానికి ఒక దేవుడిలాగా ఇప్పటికీ. ఆయన పార్టీ అంటే ఏదో ఇదని కాదు నాకు. ఇప్పుడు ప్రపంచంలోనే మన దేశం, భారతదేశం అంటే ఎలా ఉందో మనందరం చూస్తున్నాం. ఒక పేరెన్నిక కన్నా ఒక భారతదేశంగా మనందరం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆ డేట్ ఆఫ్ బర్త్ పవర్, ఆయన ఎంత చిన్న స్థాయిలో నుంచి వచ్చారో చూడండి. ఆయన పుట్టిన సంవత్సరం డేట్ మంత్ కూడా 9th మంత్. 9th మంత్ అంటే ఒక సైన్యాధిపతి నంబర్, ఇది ఒక కుజుడి నంబర్. అదే ఇయర్లోనే, అదే మంత్లోనే పవన్ కళ్యాణ్ గారు కూడా 9th మంత్లోనే పుట్టారు. ఈయన 17th అయితే ఈయన 2nd. వాళ్ళ అవినాభావ సంబంధం ఎలా ఉంటుందో మనందరం చూస్తూనే ఉంటాం. అందుకనే చెప్తున్నా, ఈ మంత్లు డేట్ ఆఫ్ బర్త్లు మనకు 25% అంటే మ్యారేజ్ పవర్ చేసుకున్న తర్వాత 75% చూపిస్తుంది. మోడీ గారికి 100% ఆయన డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి 1971లో ఆయన కూడా జన్మించారు. ఈయన లైఫ్లో కూడా 7 ఉంది. ఆయన ఒక సినీ యాక్టర్గా 2 నంబర్ పనిచేస్తుంది, ఆధ్యాత్మికంగా 7 పనిచేస్తుంది, నంబర్ 1 పొజిషన్ రావడానికి 1 పనిచేస్తాయి, 9 నంబరు ధైర్యానికి ఉండడానికి పనిచేస్తాయి. ఇవన్నీ చూసుకోండి. చాలా పవర్ఫుల్గా ఉంచే మన ఈ మోక్షకారకుల డేట్ ఆఫ్ బర్త్ మీ అందరిలో ఉంటే కనుక ఖచ్చితంగా టైప్ చేయండి. మీకు తెలిసిన రాజకీయవేత్తలు ఎవరైనా సరే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉందా లేదా చూడండి. వాళ్ళ గురించి ఒక వీడియో నేను చేస్తాను. మీ అందరికి కూడా ఎవరికైతే 7 ఉందో చేయండి, కాల్ అయినా చేయండి కింద స్క్రోల్ అయిన నంబర్కి, లేదా మీ కామెంట్ సెక్షన్లో ఇస్తే నేను చిన్న సమాధానం ఇస్తాను. ఒకవేళ నేను అందలేకపోతే మీరు నాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. క్లియర్గా కన్సల్టేషన్ తీసుకుంటే ఫుల్ డీటెయిల్గా మీకు అన్ని చెప్తాను. మీరు ఏం చేస్తే బాగుంటుంది మీ లైఫ్లో సక్సెస్ఫుల్ వేలోకి నడిపించే ఈ 7 నంబర్ మోక్షకారకులు ఒక దేవతలు అని చెప్పుకోవచ్చు. ఈ దేవతలు మోక్షకారకులు మీరు ఎలా ఉండాలో నేనే క్లియర్గా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.